స్వాతి గారు ఏంటి ఈరోజు స్పెషల్? మొన్న శైలజ గారు షార్ట్ చేశారు కదా, ఆ షార్ట్లోని కామెంట్ వచ్చిందనమాట. గోంగూర చికెన్ బిర్యానీ చేయండి, మేము హాస్టల్లో ట్రై చేస్తామని ఒకరు కామెంట్ పెట్టారు. వాళ్ళ కోసం ఇవాళ మనం గోంగూర చికెన్ బిర్యానీ చేద్దాం. మీకోసం ఇవాళ గోంగూర చికెన్ బిర్యానీ చేస్తాం. ఎలా చేస్తాం ఏంటి అనేది చూసేయండి. చికెన్ని 1 అవర్ మ్యారినేట్ చేసుకున్నాం కదా. మీరు ఈ చికెన్ని బిర్యానీకి ఎలాగైతే కట్ చేసుకుంటామో అలా పెద్ద పీసులు జాయింట్ పీసులు అనేవి కట్ చేసుకొని చక్కగా సాల్ట్ వాటర్లో అయినా 1 అవర్ నానబెట్టేసేయండి. అలా కూడా చేసుకోవచ్చు. లేదు అంటే ఉప్పు, కారం, ధనియాల పొడి, మసాలా అన్నీ కలిపి కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలిపేసుకొని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లోని కొద్దిగా నెయ్యి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోని బిర్యానీ ఆకుని ఈ విధంగా తుంపేసి వేసుకుంటున్నాను. అలాగే మనకి హోల్ మసాలా ఉంటుంది కదా, దాల్చిన చెక్క, ఇలాచి, అనాస్ పువ్వు, జాపత్రి, ఇది రాయి పువ్వు అండి. ఫ్లేవర్ అనేది బిర్యానీకి చాలా బాగుంటుంది. అలాగే బ్లాక్ ఇలాచి అనేది ఒకటి యాడ్ చేస్తున్నాను. దాల్చిన చెక్క ఒక 2 చిన్న చెక్కలు ఇలా తీసుకొని ఇవి కూడా యాడ్ చేసుకుందాం. ఒక 4-5 మిరియాల వరకు వేస్తున్నాను. మిరియాలు, లవంగాలు ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. దీంట్లోని కొంచెం షాజీరా వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే సన్నగా నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. మామూలుగా బిర్యానీ చేసుకున్నప్పుడు ఒక 2 ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోద్ది. గోంగూర బిర్యానీ కదా, గోంగూరకి ఆనియన్స్ కొంచెం ఎక్కువగా ఉంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఆనియన్స్ బాగా వేగే కదండి. ఇప్పుడు ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలని ఇలా నిలువుగా తరుక్కొని వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక చికెన్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కదా. ఇప్పుడు దీంట్లోనే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకుందాం. చికెన్ని ఇలా మ్యారినేట్ చేయడం వల్ల చప్పచప్పగా లేకుండా జ్యూసీగా టేస్ట్ చాలా బాగుంటుందండి. మొత్తం ముక్కంతా కూడా ఈ ఉప్పు, కారం ఇవన్నీ పట్టి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ చికెన్ కాస్త ఈ పచ్చివాసన అంతా పోయేలాగా కొద్దిసేపు వేపుకుందాం అండి. ఇవి వేగుతున్నప్పుడే కొద్దిగా ఉడికిపోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని వేపుకుంటూ ఉండాలి కొద్దిసేపు. ఈ చికెను ఇలా కాస్త వేగుతున్నప్పుడే కొద్దిగా కరివేపాకు వేసుకుందాం అండి. కరివేపాకు ఫ్లేవర్ బిర్యానీకి చాలా బాగుంటుంది. అలాగే కొంచెం పుదీనా ఆకులను కూడా యాడ్ చేసుకుందాం. ఈ రెండింటి ఫ్లేవర్ బిర్యానీకి చాలా బాగా కుదురుతాయి అన్నమాట. మీడియం టు లో ఫ్లేమ్ ఉంచామనుకోండి కుక్ అవుతాయి. ఈ చికెన్ పైన కాస్త మూత పెట్టేసి ఫ్లేమ్ని లోలో పెట్టేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోని గోంగూరని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు గోంగూరని ప్రిపేర్ చేసుకోవడం కోసమని కడాయిని పెట్టుకుందాము. గోంగూర ప్రిపేర్ చేసుకోవడం కోసం 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోని ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకొని కేజీ చికెన్కి 3 లేదా 4 గోంగూర కట్టలు తీసుకొని ఇలాగా గోంగూరని సపరేట్ చేసుకోవాలి. ఆకుల్ని వాటిని బాగా శుభ్రం చేసుకొని వేసుకోవాలి. ఇంత గోంగూర వేస్తే పులుపు వచ్చేస్తుంది అనుకోకండి. ఈ గోంగూర అంతా కూడా వేగేసరికి దగ్గరికి అయిపోతుంది. చూసారు కదా, ఈ గోంగూర అంతా దగ్గర పడిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనిచ్చుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ గోంగూర చల్లారిపోయాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఈ పేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. నార్మల్గా గోంగూర వేసుకున్న దానికంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. బిర్యానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ చికెన్లోకి యాడ్ చేసుకుందాం. నార్మల్గానే గోంగూర చికెన్ చాలా మంది ఇష్టపడతారు కదా. ఒక్కసారి ఇలా గోంగూర చికెన్ బిర్యానీ ట్రై చేయండి. అసలు చాలా 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 ఇష్టపడతారు. గోంగూర అంతా చికెన్ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి ఈ మొత్తం చికెన్ గోంగూరకి కూడా కలిపి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు ఈ గోంగూర చికెన్ కి బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాలు వేసుకున్నాం అనుకోండి, ఈ గోంగూరలో ఉన్న పులుపు అంతా చికెన్ ముక్కలకి బాగా పడుతుంది. ఆల్రెడీ చికెన్ కూడా మనం మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి జ్యూసీగా చాలా బాగుంది, బాగా కుదిరింది అని చెప్తారు. గుమగుమలాడిపోతుంది. గోంగూర చికెన్ బిర్యానీ మొత్తం గదంతా వ్యాపించేసింది. బాగుంటదండి, చాలా బాగుంటది అసలు. ఇప్పుడు గోంగూర అంతా కూడా ఈ చికెన్ ముక్కలు బాగా పట్టింది కదా, దీంట్లోని మనం గోంగూరని మిక్సీ చేసుకుని ఈ వాటర్నే వేసేస్తున్నాను. నార్మల్గా అయితే వేరే వాటర్ కూడా వేసుకోవచ్చు, చాలా తక్కువగా. ఈ చికెన్ ముక్కలు ఉడకడానికి మాత్రమే నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఒక్కసారి వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒకే ఒక విజిల్, మీకు ఎక్కువసేపు విజిల్ వస్తుంది అంటే ఒకటి, ఫాస్ట్గా విజిల్స్ వస్తాయంటే 2. జస్ట్ ఆ పెద్ద పెద్ద ముక్కలు కాబట్టి చికెన్ ఉడకడానికి మాత్రమే మూత పెట్టి విజిల్స్ వేయించుకుందాం. చికెన్ ఒక విజిల్ వచ్చేసిన తర్వాత కాస్త ఉడికిపోతుందండి. ఇది అంతా కూడా బాగా స్ప్రెడ్ అయ్యి చికెన్ బాగా పడుతుంది కదా. ఇప్పుడు 1 గంట పైన నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకుందాం. నేను దీన్ని 1/2 kg తీసుకున్నాను. కేజీ చికెన్కి 1/2 kg బాస్మతి రైస్ అయితే మీకు కొలత అయితే సరిపోతుంది. 1/2 kg బియ్యానికి 1 లీటర్ వాటర్ అయితే సరిపోతుంది. బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా, అందుకని చెప్పేసి కరెక్ట్గా ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ తీసుకుంటే సరిపోతుంది. బియ్యం తక్కువసేపు నానబెట్టుకున్నాము అంటే ఒక 1/2 గ్లాస్ వరకు క్వాంటిటీ పెంచుకోవాలి. కలుపుకుండా ఇలా మూత పెట్టేసుకుందాం. చికెన్ ఆల్రెడీ కుక్ చేసాము, అలాగే బియ్యం కూడా ఎక్కువసేపు నానబెట్టాం కదా, ఒకే ఒక విజిల్ రానిస్తే సరిపోతుంది. కుక్కర్ విజిల్స్ అయిపోయినాయండి, చల్లారిపోయింది, తీసి చూద్దాం. ఒకసారి కలుపుకుందాం. కుక్కర్లో కాబట్టి మీకు చూడడానికి ఎలా ఉంది, కొద్ది చల్లారిన తర్వాత మీకు పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. మీకు ముక్క కూడా ఇదంతా ఉడిపోయింది చూసారా. ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసుకుని కొద్దిగా నెయ్యి వేసి మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత తినండి, చాలా చాలా బాగుంటుంది. గారు తినేసి ఎలాగుందో చెప్పండి. మీరు చేసిన బాగుపడలేదు స్వాతి గారు. చాలా బాగుంది. గోంగూర చికెన్ అంటేనే అదిరిపోద్ది, అలాంటిది గోంగూర చికెన్ బిర్యానీ ఎలా ఉందంటే పీస్ కూడా చూడండి ఎంత మెత్తగా ఉడికింది. చాలా చాలా బాగుంది. పీస్ బాగా ఉడికింది కదా, చాలా మెత్తగా. మీకు జ్యూసీగా అనిపిస్తుందా? తిని చూడండి. జ్యూసీగా టేస్ట్ కూడా దీనికి పట్టింది బాగా. పీసు ఇలా విడిపోతుంది. ఫస్ట్ టైం స్వాతి గారు నేను తిన్నాను. నిజంగా ఫస్ట్ టైం. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. నేను మన హోటల్లో రెస్టారెంట్ లో ఆర్డర్ ఇచ్చాం కదా, దాని మీద నాకు ఇది చాలా బాగా చాలా కమ్మగా ఉంది. ఇంకా పొడి పొడిగా వచ్చింది, చక్కగా వచ్చింది. అంటే కుక్కర్లో తీసిన వెంటనే కొంచెం దగ్గరికిగా ఉండడం వల్ల అలా అనిపిస్తుంది, కానీ మీకు ప్లేట్లో పెట్టి కొంచెం చల్లారి పెట్టేటప్పటికి చక్కగా పొడి పొడిగా వచ్చేసింది. చాలా చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. అయితే జ్యూసీగా ఉంది. ఆ పులుపు మసాలా అన్నీ మంచి కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు కారం పచ్చిమిర్చి మనం మిక్సీ చేసాం కదా, చాలా బాగుంటుంది. సూపర్. గారు బిర్యానీ ఎలాగుంది? స్వాతి గారు నిద్ర వచ్చేస్తుందండి, అంత ఎక్కువ తినేసాను నేను. స్వాతి గారు ఈ రోజు అయితే మాత్రం అల్టిమేట్, అదిరిపోయింది అంతే. నచ్చిందా? సూపర్. నేను ఒక్కసారి వేసుకునేదాన్ని 2 సార్లు వేసుకుని తిన్నాను. ఇందులో ఉన్న ముక్క జ్యూసీగా అది చాలా మాత్రం బాగుంటది నిజంగాని. అసలు ఇలా అంటే ఆ పులుపు ఒకటి వెళ్ళి అసలు ఎంత బాగుందంటే నార్మల్ గా గోంగూర చికెన్ బిర్యానీ అంటే అయితే కర్రీ చేసి బిర్యానీ మీద వేసి ఇచ్చేస్తారు. లేదు అంటే మామూలుగా చేసినా మీకు
ముక్కలకి పులుపు పట్టదు. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటది. చాలా బాగుంది. జ్యూసీ జ్యూసీగా ఉంటాయి. ముక్కకి పట్టింది, రైస్ కూడా కరెక్ట్ గా అంతా మొత్తం ఆ గోంగూర అంతా పట్టి చాలా టేస్ట్ వచ్చింది. మీకు గనక గోంగూర చికెన్ బిర్యానీ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నిజంగా మాత్రం చాలా చాలా అదిరిపోయిందండి. కంపల్సరీ ఒక్కసారి ట్రై చేయండి, మీరే చెప్తారు ఎలా ఉంది అని. సూపర్ గా ఉంది. శైలజ గారు ఎలాగుంది? రెస్టారెంట్ కూడా పనికిరాదు. ఈసారి నేను బయటకు వెళ్ళక్కర్లేదు, మీ దగ్గర చేయించుకుంటాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో మరికొన్ని వీడియోస్ చూసి మీకు నచ్చితే ఎలా ఉన్నాయి అనేది కూడా షేర్ చేసుకోండి.